హలో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేయడం డైరెక్ట్ మెథడ్లో ఎలా అనేది చూద్దాం. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ద మార్క్స్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ద గ్రూప్ డేటా 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. 0 to 10, 3 students, 10 to 20, 7 students, 20 to 30, 40 students, 4 students, 30 to 40, 5 students, 40 to 50, 6 students, 50 to 60, 5 students. This is the data. ఈ డేటాకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? Find mean of the data by direct method. Direct method ఫార్ములా యూజ్ చేసి దీనికి మీన్ ఆఫ్ ది డేటా ఫైండ్ అవుట్ చేయమంటూ ఉన్నాడు. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఏదైతే టేబుల్ ఇచ్చాడో హారిజాంటల్ గా ఒక టేబుల్ ఇస్తాడు, దాన్ని వర్టికల్ గా డ్రా చేసేసేయండి. సో ఇచ్చిన హారిజాంటల్ టేబుల్ ని ఫస్ట్ వర్టికల్ గా డ్రా చేసేయండి. మార్క్స్, దిస్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ ఇంటర్వెల్స్ CI. Number of students, this is nothing but frequencies FI. So 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. So number of students 3, 7, 4, 5, 6, 5. సో ఇచ్చిన టేబుల్ని జాగ్రత్తగా చూడండి. హారిజాంటల్గా ఇచ్చిన టేబుల్ని వర్టికల్గా డ్రా చేసాం అంతే. సో దీనిలో ఇది క్లాస్ ఇంటర్వెల్స్, ఇది ఫ్రీక్వెన్సీస్. ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో ఫస్ట్ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో 0 to 10 1 క్లాస్ ఇంటర్వెల్, 10 to 20 సెకండ్ క్లాస్ ఇంటర్వెల్, 20 to 30 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్, 30 to 40 ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్, 40 to 50 ఫిఫ్త్ క్లాస్ ఇంటర్వెల్, 50 to 60 సిక్స్త్ క్లాస్ ఇంటర్వెల్. దిస్ ఈస్ 1 క్లాస్ ఇంటర్వెల్. వీటిలో ఏదైతే ఫస్ట్ నెంబర్స్ ఉన్నాయో వీటిని లోవర్ బౌండరీస్ అంటాం. సెకండ్ ఉన్న నెంబర్స్ ని అప్పర్ బౌండరీస్ అంటాం. 0 to 10 లో 0 is the lower boundary, 10 is the upper boundary. 10 to 20, 10 is the lower boundary, 20 is the upper boundary. 20 to 30, 20 is the lower boundary, 30 is the upper boundary. ఈ లోవర్ బౌండరీస్, అప్పర్ బౌండరీస్ ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. దీస్ ఆర్ ద ఫ్రీక్వెన్సీస్. ఎంతమందికి 0 నుంచి 10 వరకు మధ్యలో మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి అంటే 3 మెంబర్స్, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. 10 to 20, 10 నుంచి 20 వరకు మధ్యలో మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి అంటే 7 మెంబర్స్. దిస్ ఈస్ ఫ్రీక్వెన్సీ. సో 3, 7, 4, 5, 6 and 5 are the frequencies. సో దీన్ని ఏం చేయాలి అనే దానికి ఫస్ట్ గా మీరు డైరెక్ట్ మెథడ్ లో ఫార్ములా ఒకసారి రివైజ్ చేసుకోండి. నన్ను ఒకసారి డైరెక్ట్ మెథడ్ లో ఫార్ములా ఏంటి? x bar is equal to sigma fi xi by sigma fi. సిగ్మా fi xi by సిగ్మా fi. దీనిలో మనకు కావాల్సింది ఏంటి? fi కావాలి, వాడే ఇచ్చాడు చూడండి. సెకండ్ కాలమ్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీస్ fi. దిస్ ఈస్ fi. ఇప్పుడు మనకేం కావాలి? xi కావాలి. xi అంటే ఏమని చెప్పాను నేను? xi ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అని చెప్పాను. దీనిలో లోవర్ బౌండరీ ఏంటి? 0. దీనిలో అప్పర్ బౌండరీ ఏంటి? 10. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో లోవర్ బౌండరీ 0, అప్పర్ బౌండరీ 10. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లో లోవర్ బౌండరీ 10, అప్పర్ బౌండరీ 20. సో ఈ రెండింటిని అడిషన్ చేసి ప్రతి క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న లోవర్ బౌండరీని, ప్రతి క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న అప్పర్ బౌండరీని అడిషన్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే వచ్చేది మనకి xi. సో ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటంటే
xi అనే ఒక కాలమ్ ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఏంటి? xi ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో లోవర్ బౌండరీ ఎంత? 0, అప్పర్ బౌండరీ ఎంత? 10. 0 ప్లస్ 10 ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 10. సో 10/2, 10 ని 2 తో డివిజన్ చేస్తే 10 లో హాఫ్ ఎంత? 5. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ xi ఈజ్ 5. జాగ్రత్తగా చూడండి, అయినా చాలా ఈజీ. లోవర్ బౌండరీని అప్పర్ బౌండరీని అడిషన్ చేసి దాన్ని హాఫ్ చేయాలి, డివైడెడ్ బై 2 చేయాలి. 0 ప్లస్ 10 ఎంత? 10. 10/2 ఎంత? 5. అది ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ xi అవుతుంది. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో xi అవుతుంది. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ ఎంత? 10 ఈస్ ద లోవర్ బౌండరీ, 20 ఈస్ ద అప్పర్ బౌండరీ. 10 ప్లస్ 20 ఎంత? 30. 30/2. 30 లో హాఫ్ ఎంత? 30 ని 2 తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది? ఎస్ వెరీ గుడ్, 15 వస్తుంది. దట్ ఈస్ ద xi ఆఫ్ ది సెకండ్ క్లాస్ ఇంటర్వెల్. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ కి xi ఎంత అంటే 15 అవుతుంది నాన్న. థర్డ్ క్లాస్ ఇంటర్వెల్ కి లోవర్ బౌండరీ ఎంత? 20, అప్పర్ బౌండరీ ఎంత? 30. 20 ప్లస్ 30, ఎస్ వెరీ గుడ్, 50. 50 ని 2 తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 25. 50 లో హాఫ్ ఎంత? 25. సో దట్ ఈస్ ద xi ఆఫ్ ది థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. థర్డ్ క్లాస్ ఇంటర్వెల్ కి xi ఎంత అంటే 25. ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్ లోవర్ బౌండరీ 30, అప్పర్ బౌండరీ 40. 30 ప్లస్ 40 ఎంత? 70. సో 70/2 ఎంత అవుతుంది? ఎస్ వెరీ గుడ్, 35 అవుతుంది. అది ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క xi అవుతుంది. 40 ప్లస్ 50. ఫిఫ్త్ క్లాస్ ఇంటర్వెల్ లో లోవర్ బౌండరీ 40, అప్పర్ బౌండరీ 50. 40 ప్లస్ 50 ఎంత? 90. 90 ని డివైడెడ్ బై 2, 90 ని హాఫ్ చేస్తే 90 లో హాఫ్ ఎంత? 45. అది ఫిఫ్త్ క్లాస్ ఇంటర్వెల్స్ xi అవుతుంది. 50 ప్లస్ 60 లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్. సిక్స్త్ క్లాస్ ఇంటర్వెల్ లో లోవర్ బౌండరీ 50, అప్పర్ బౌండరీ 60. 50 ప్లస్ 60 ఎంత? 110. 110/2 చేస్తే ఏమొస్తుంది? 55. దిస్ ఇస్ ద xi ఆఫ్ ది సిక్స్త్ క్లాస్ ఇంటర్వెల్. సో మళ్ళీ చూడండి, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ xi 5 వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న లోవర్ బౌండరీ, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న అప్పర్ బౌండరీ, ఈ రెండింటిని అడిషన్ చేస్తా ఉన్నాం, కూడుతా ఉన్నాం. ఈ రెండింటిని కూడితే ఏమొస్తుంది? 0ని 10ని కూడితే ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 లో సగం ఎంత? 10 ని 2తో భాగిస్తే ఏమొస్తుంది? 5 వస్తుంది. 10 లో సగం 5, 10 లో హాఫ్ 5. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్స్ xi 15. అది ఎలా వచ్చింది? 10ని 20ని అడిషన్ చేసాము, కూడాము. 10, 20 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 30. 30/2 ఎంత? 15. 20 ప్లస్ 30 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 20ని 30ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 50. 50 లో హాఫ్, 50ని 2 తో డివిజన్ చేస్తే ఎంత? 25. ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్స్ లో అప్పర్ బౌండరీ, లోవర్ బౌండరీ 30, 40 యాడ్ చేస్తే 70. 70 లో హాఫ్ 35. ఫిఫ్త్ క్లాస్ ఇంటర్వెల్స్ లోవర్ బౌండరీ 40, అప్పర్ బౌండరీ 50. రెండింటిని అడిషన్ చేస్తే ఏమొస్తుంది? 90. 90 లో హాఫ్, 90 లో హాఫ్ ఎంత? 45. 50 ప్లస్ 60. సిక్స్త్ క్లాస్ ఇంటర్వెల్స్ లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీ, ఈ రెండింటిని అడిషన్ చేస్తే 110 వస్తుంది. 110 లో హాఫ్ 55. దీస్ ఆర్ ద xi's. సో మనకు కావాల్సింది xi. fi అక్కడే ప్రాబ్లం లో ఇచ్చాడు, xi మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? fi xi కావాలి. fi xi. fi xi is nothing but fi into xi. fi into xi. That means we need to extend one more column, that is fi xi.
fi xi means this is fi and this is xi. First class intervals fi and first class intervals xi, these two has to be multiplied. 3 5s are very good 15. Second class intervals fi is 7, xi is 15. 7 15s are, that's very good, 105. So multiplication also 7 15s has to multiply. 15 means 10 and 5. 10 and 5. 7 10s are 70. 7 5s are 35. 70 plus 35, 105. You can easily multiply. 4 25s are. So 25 means 20 and 5. 4 20s are 80. 4 5s are 20. 80 plus 20. Yes, very good. 100. 4 25s are 100. 5 35s. 35 means 30 plus 5. 150 plus 25. How much? Yes, very good. 175. 645s. 45 means 40 plus 5. 640s are, yes, very good, 240. 6 5s are 30. 240 plus 30 is 270. 555s. 55 means as 50 plus 5. You can divide it as 50 plus 5. 55. 5 50s are 250. 5 5s are 25. Yes, that is 275. Okay, now we get fi xi. See, fi xi. fi xi. Now what we need, our requirement is sigma fi xi. Sigma fi xi. Sigma fi xi means all these fi xi's are there. No, in each class interval there is fi xi. First class intervals fi xi, second class intervals fi xi, third class intervals fi xi, and fourth class intervals fi xi, fifth class intervals fi xi, sixth class intervals fi xi. If we add all these, ఇవన్నీ యాడ్ చేస్తే, ఇవన్నీ కూడితే వచ్చేది సిగ్మా fi xi. Sigma fi xi. So now let us add. Ones place 5 5 10 10 5 15 15 5 20. Very good. So 2 will carry. So 10's place 2 is there. 2 and 1 3. 3 and 7 10 and 7 17. 17 and 7 24. 4 and 2 will carry. 100's place 2 1 3 4 5 7 and 2 9. 940 is sigma fi xi. సిగ్మా fi xi ఎంత వచ్చింది? 940 వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకేం కావాలి? సి డినామినేటర్ లో సిగ్మా fi. సిగ్మా fi. సిగ్మా fi xi మీన్స్ fi xi లు మొత్తం అడిషన్ చేస్తే వచ్చేది సిగ్మా fi xi అనుకున్నాను. సిగ్మా fi అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవి మొత్తం అడిషన్ చేస్తే వచ్చేది సిగ్మా fi. fi లు మొత్తం అడిషన్ చేస్తే వచ్చేది సిగ్మా fi. సిగ్మా ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఇవన్నీ అడిషన్ చేయాలి. సో 3 plus 7 ఎంత? 10. 10 plus 4 ఎంత? 14. 14 plus 5 ఎంత? వెరీ గుడ్ 19. 19 plus 6 ఎంత? 25. 25 plus 5 ఎంత? ఎస్ వెరీ గుడ్ 30. సిగ్మా fi is equal to 30. సో సిగ్మా fi xi 940. Sigma fi is equal to 30. These two we obtained. సిగ్మా fi xi వచ్చింది, సిగ్మా fi వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసి జస్ట్ డివిజన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది అప్టైన్ అవుతుంది అనమాట. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi అంటే మనకి ఏమొచ్చింది అని ఇక్కడ చూడండి 940 వచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 940 సబ్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ
సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ప్లేస్ లో మనకి 940 అనే ఒక వాల్యూ వచ్చింది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 940ని మనం సబ్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ అంటే మనకు ఒక వాల్యూ వచ్చేసింది ఇక్కడ ఆల్రెడీ, ఏంటిది 30. సో డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ప్లేస్ లో 30ని సబ్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, 940ని 30తో డివిజన్ చేస్తే మనకి డైరెక్ట్ మెథడ్ లో ఈ ప్రాబ్లం కి కావాల్సిన మీన్ అనేది అప్టైన్ అవుతుంది అనమాట. సో 940 30తో డివిజన్ చేయాలి. డివిజన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ డివైజర్, దిస్ ఈస్ డివిడెండ్. డివైజర్ ఏదైతే ఉందో ఈ డివైజర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో, ఇప్పుడు 30 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎస్ వెరీ గుడ్, 2 డిజిట్స్ ఉన్నాయి. 3 is 1 digit and 0 is 1 digit, 2 డిజిట్స్ ఉన్నాయి. డివైజర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో డివిడెండ్ లో అన్ని డిజిట్స్ కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ 2 డిజిట్స్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ 2 డిజిట్స్ ఏంటి, 94. need to check that whether 94 is greater than 30 or less than 30. 94 అనేది ఇక్కడ ఏదైతే 2 డిజిట్స్ కన్సిడర్ చేస్తా ఉన్నారో ఆ కన్సిడర్ చేసిన 2 డిజిట్స్ అనేవి 30 కంటే పెద్దదా చిన్నదా చెక్ చేసుకోవాలి. 94 అనేది 30 కంటే ఎస్ ఆబ్వియస్లీ పెద్దది కాబట్టి 94 30ని డివిజన్ చేయాలి ఫస్ట్. 30 టేబుల్లో 94, 30 టేబుల్లో 94 ఉందా, ఎస్ లేదు. ఏముంది, 33s are 90, 33s are 90. 94 కంటే నియరెస్ట్ నెంబర్, నియరెస్ట్ ఈక్వల్ నెంబర్, నియరెస్ట్ హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. 94, 3 30s are 90. సో 3 times of 30 is 90. ఎక్కడైతే మనం కన్సిడర్ చేసామో 90 దాని కింద వేసుకోవాలి. 4 లోంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 4, 9 minus 9 0, left side 0 is not valued, no need to write. Now 4 is less than 30. So now we have to get one digit here. ఇంకొక వాల్యూ కిందకి తీసుకురావాలి. ఇప్పుడు ఇదంతా 40. 40 అనేది 30 కంటే పెద్దదా చిన్నదా, ఎస్ పెద్దది. 40లో 30 టేబుల్ ఉందా, లేదు. కానీ 31s are 30 ఉంది. 31s are 30. 0, 4 minus 3, 1. సో 10 అనేది 30 కంటే చిన్నది. సో ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎస్ వెరీ గుడ్, 0 వచ్చింది. ఇప్పుడు 100 30 కంటే పెద్దది. 30 టేబుల్లో 100 ఉందా, లేదు. యాజ్ వీ నో 33s are 90, 0, అగైన్ 1. సో మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది, 100 అవుతుంది, ఇట్ విల్ గో ఆన్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, 31.3. సో x bar mean of the data, x bar is equal to 31.3. ఇది మీన్ ఫైండ్ అవుట్ చేసే విధానం. చాలా ఈజీగా మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇచ్చిన హారిజాంటల్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని వర్టికల్ గా డ్రా చేయండి. దానిలో ఫస్ట్ కాలం ఏదైతే ఉందో అది క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. దానిలో ప్రతి క్లాస్ ఇంటర్వెల్ లో ఫస్ట్ ఉన్నది లోవర్ బౌండరీ, సెకండ్ ఉన్నది అప్పర్ బౌండరీ అవుతుంది. సెకండ్ కాలం ఏదైతే ఉందో అది ఫ్రీక్వెన్సీస్ ఎఫ్ఐ ఉంటుంది. ఎక్స్ఐ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి కావాల్సింది మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోండి. ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయడానికి లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ, ప్రతి క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న లోవర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే, దాన్ని హాఫ్ చేస్తే వచ్చేది ఎక్స్ఐ. సో ఇలా ఈజీగా 0 + 10, 10/2 5 and 15. ఇంకా ఈజీగా ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఇంకొక మెథడ్ చెప్తాను. అదేమవుతుందంటే, జస్ట్ కమ్ ఫార్వర్డ్. ఈ రెండింటి నెంబర్స్ లో ప్రతి క్లాస్ ఇంటర్వెల్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ మాత్రం చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఎస్ వెరీ గుడ్, 10. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో ఎక్స్ఐ నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా సరిపోతుంది నాన్న. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ 0 + 10, 10 లో హాఫ్ 5. ఇప్పుడు దీనికి
వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అనుకున్నావు? 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 5 + 10 15, 15 + 10 25, 25 + 10 35, 35 + 10 45, 45 + 10 55. ఇలా కూడా ఈజీగా నువ్వు ప్రతి దానికి చేయకుండా, సార్ ప్రతి దానికి చేయడం కష్టంగా ఉంది అనుకుంటే ఈజీగా షార్ట్ కట్ లో ఇలా కూడా నువ్వు xi ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ xi ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి? యాజ్ మనకు ఫార్ములాలో కావాల్సినట్లుగా fi xi ఫైండ్ అవుట్ చేయాలి. fi xi మీన్స్ ప్రతి క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న fi, ప్రతి క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న xi, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది fi xi. 3 5s are 15, 7 15s are 105, 4 25s are 100, 5 35s are 175, 6 45s are 270, 5 55s are 275. ఇవన్నీ అడిషన్ చేస్తే వచ్చేది సిగ్మా fi xi. fi xi మొత్తం అడిషన్ చేస్తే వచ్చేది సిగ్మా fi xi. fi మొత్తం అడిషన్ చేస్తే వచ్చేది సిగ్మా fi. మనకు ఫార్ములాలో ఉన్నది ఈ రెండు టర్మ్స్ ఏనా చూడండి, సిగ్మా fi xi బై సిగ్మా fi. సిగ్మా fi xi అంటే 940 మనకు వచ్చింది, దాని ప్లేస్ లో 940 సబ్స్టిట్యూట్ చేసాం. సిగ్మా fi అంటే 30 వచ్చింది, 13 సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని డివిజన్ చేస్తే మనకి మీన్ ఆఫ్ ది డేటా అంటే వచ్చిందంటే 31.3.